ఆల్ ఇండియా తెలంగాణ ట్రైబల్ జేఏసీ అధ్యక్షులు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డికి బంజారా ప్రజాప్రతినిధులకు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ భారతదేశంలో 12 కోట్లకు పైగా లంబాడీ బంజారా ప్రజలు మాట్లాడే గోర్బోలీ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని నిన్న అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. దాని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బంజారా ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం బంజారా భాషను బతికించే విధంగా, బంజారా సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించే విధంగా ఉందని, తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నటువంటి 40 లక్షల గిరిజన బంజారా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా లంబాడీలకు కూడా మంత్రి పదవి కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని ట్రైబల్ చేసే విద్యార్థులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బంజారాలు మాట్లాడే గోర్బోలిని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బంజారాల కోసం ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి యావత్ బంజారా జాతి తరపున, అన్ని కుల సంఘాల తరపున రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా చిరకాల స్వప్నం గోర్బోలిని దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండాలని మేము వివిధ సందర్భాల్లో గత 10-15 సంవత్సరాల నుండి గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేస్తూ మా జాతి ఔన్నత్యం కోసం, మేము పుట్టిన జాతి కోసం ఏదో ఒకటి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో మేము గత ప్రభుత్వంలో కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కానీ మొన్న జరిగిన సేవలాల్ జయంతి ఫిబ్రవరి 15వ తారీఖున మా గౌరవ డోర్నకల్ ఎమ్మెల్యే గారు, యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారి నేతృత్వంలో మా అన్ని ఎమ్మెల్యేలకు, మా ఎంపీ సాబ్ బలరాం నాయక్ గారు అందరూ చొరవ తీసుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒప్పించి మెప్పించి అసెంబ్లీలో బిల్లును తీర్మానం చేసే విధంగా కృషి చేసిన ఎమ్మెల్యేలందరికీ, ముఖ్యంగా అందులో ఎక్కువగా తన వంతు సహకారం చేసిన మా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర గారికి యావత్ బంజారా జాతి బిడ్డల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు ఫిబ్రవరి 15న గౌరవ ప్రభుత్వ సలహాదారుడు మా జిల్లాలో ప్రాతినిధ్యం వహించి ఒక బంజారా ఓటర్స్లు ఎక్కువ ఉన్న దగ్గర మహబూబాద్ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించిన ఆనాటి ఎమ్మెల్యే ఈరోజు ప్రభుత్వ సలహాదారుడుగా ఉండడం కూడా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు కూడా రవీంద్ర భారతిలో మాట ఇచ్చి ఈరోజు దానికి నెరవేర్చే విధంగా కృషి చేసిన ఎం నరేందర్ రెడ్డి గారికి యావత్ బంజారా లోకం కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా ప్రియతమ నేత, మా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ ఆదేశాను ప్రకారం రాష్ట్రంలో మా బంజారా జాతికి ఒక మంచి రోజులు వస్తాయని మేము భావిస్తూ ఉన్నాం. మేము అన్ని గ్రామాల్లో మా బంజారాలను చైతన్యపరిచి కాంగ్రెస్ పార్టీతోనే మాకు అన్ని హక్కులు వస్తాయని మేము భావిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఢిల్లీ వేదికగా మా పార్లమెంట్ సభ్యుడు బలరాం నాయక్ గారి నాయకత్వంలో మేము కూడా ఢిల్లీలో పోయి రిప్రజెంటేషన్ చేసి అక్కడ కూడా బిల్లుని మేము పాస్ అయ్యేటట్టు చేపిస్తాం. మా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి రిప్రజెంటేషన్ చేసి మా బోలిని మేము దేశవ్యాప్తంగా అన్ని గుర్తింపు వచ్చే విధంగా కృషి చేస్తామని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మేము కోరుకునే అన్నీ మాకు గవర్నమెంట్ సమకూర్చింది. మాకు ఒకటే ఒక చిన్న లోటు ఉంది. మా బంజారా బిడ్డలకి మంత్రి పదవి ఇచ్చి మాకు గౌరవిస్తే యావత్ బంజారా లోకం, యావత్ తెలంగాణ రాష్ట్రంలో బంజారా లోకం కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుందని మేము ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ మిత్రులందరికీ, మాకు వేల అండగా ఉంటూ మా ప్రతి ప్రోగ్రామ్ని దిగ్విజయంగా నడిపిస్తున్న మా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.